టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీఫైనల్స్ కు చేరడం మరింత క్లిష్టంగా మారింది. నిన్న సోమవారం ముంబైలో జరిగిన సూపర్ 8 పోరులో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడమే దీనికి కారణం. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు విండీస్ సాధించిన ఈ భారీ విజయం నెట్ అండ్ నెట్ పరంగా పెద్ద సవాల్గా మారింది. ఇకపై భారత్ తన తదుపరి మ్యాచ్లను భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ముంబై మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 34 బంతుల్లో హెట్మేర్ 85 పరుగుల మెరుపు ఇన్నింగ్స్, అలాగే రోమన్ పావెల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో వెస్టిండీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదంలో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి 147 పరుగులకి ఆలౌట్ అయింది. గుడకేష్ మోతీ 4 వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఇక బుధవారం చెన్నై వేదికగా భారత్ తన తదుపరి జింబాబ్వేతో తలపడాల్సి ఉంది. అదే రోజు అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కూడా భారత భవిష్యత్తును నిర్ణయించబడుతుంది. ఇక జింబాబ్వేపై విజయం అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేపై భారీ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇక మా తదుపరి 2 మ్యాచ్లు పెద్ద జట్లపై తలపడాల్సి ఉంది. మేము 2 విజయాలు సాధించేందుకే బరిలోకి దిగుతాం. కానీ ఆ 2 జట్లు చాలా బలమైనవి. బహుశా మేము ఒక జట్టుపై అయిన భారీ ఇన్నింగ్స్ ఆడితే సెమీస్ అవకాశాలు చాలా ముందుంటాయని, కానీ 2 మ్యాచ్లు గెలిచేందుకే ప్రయత్నిస్తాం. ముఖ్యంగా మా ప్రధాన లక్ష్యం భారత్ ను ఓడించడం. మా జట్టు అటు బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. భారత పిచ్చులపై తమకు 2016 తరహాలో బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. మేము ఇదే ఊపును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు షాయి హోప్.